హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొకసారి ఇదిగోండి బకెట్ పైగొంతు చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2 బకెట్లు తీసుకొచ్చారు, రబ్బర్లు పెడతా ఉన్నారు. ఈరోజు మళ్ళీ యుద్ధం మొదలైంది, చేపల యుద్ధం. మనలో ఖచ్చితంగా పట్టాలని చూస్తూ ఉన్నారు. ఈరోజు ఎట్లయినా సరే ఒక 5-6 కేజీల నుంచి ఇంటికి మోసుకెళ్ళాలి. ఈరోజు చక్కగా పులుసు పెట్టుకొని తినాలి, లేదా ఫ్రై అని చేసుకోవాలని చూస్తూ ఉన్నారు. చూడాలి ఎన్ని పడతాయో చూద్దాం. ఏరు మంచి ఫ్రెష్గా ఉంది, ఏట్లో చేపలు కూడా ఉన్నాయండి. సో వీళ్ళ ప్రయత్నం ఈరోజు సక్సెస్ కాబోతుంది. వేస్తూ ఉన్నారు 2-3 రబ్బర్లు, చూడాలి. సో చూస్తూ ఉన్నారు కదండి, బకెట్ని తయారు చేసేసారు. సో నెక్స్ట్ గోధుమ పిండి వేస్తూ ఉన్నారు లోన. ఎస్, ఈరోజు ఏదైనప్పటికీ చేపలు ఫుల్గా పడాలని చూస్తూ ఉన్నారు. చూద్దాం. వేస్తూ ఉన్నారు చుట్టూ గోధుమ పిండి. సూపర్, నాన్న మాత్రం అదిరిపోయింది. దీనికి కూడా గోధుమ పిండి వేస్తాడు. చుట్టూ కూడా గోధుమ పిండి వేస్తాను. చూడండి, ఈ రోజుకి చేపలు మాత్రం ఫుల్గా పడతాయి, ఎందుకంటే ఫ్రెష్గా ఉంది గోధుమ పిండి. ఇంకా మంచి స్మెల్ వస్తూ ఉంది గోధుమ పిండి. సో వెళ్తూ ఉన్నారు ఏటిలో పెట్టడానికి. చూద్దాం ఈరోజు ఎన్ని పడతాయో చూసే ప్రయత్నం చేద్దాం. వెళ్తూ ఉన్నారు బకెట్తో చేపలను పట్టడం. ఈ వీడియోలో మీరు చూస్తూ ఉంటారు, చూడండి. అంత లోతే ఉంది, అదంతా కూడా. ప్లాన్ బాగుందండి. గ్యాలంతో చేపలు చూసాం, బాటిల్తో కూడా చేపలు లాగాం, చూశారు. కానీ ఈసారి బకెట్ సహాయంతో చేపల్ని పట్టడం మీరు చూస్తారు. ఇదొక వండర్ఫుల్ ఐడియా. చూడాలి ఎన్ని పడతాయో. సో మీరు చూస్తున్నట్లయితే బకెట్ తీసుకెళ్ళి అక్కడ ముంచాడు, చూస్తూ ఉన్నారు కదా. బకెట్ను నీళ్ళల్లో వేయటం చూస్తూ ఉన్నాం. సో ముంచేసారు 2 బకెట్లు కూడా. సో మనం చూసినట్లయితే అక్కడ కర్ర పోతా ఉన్నారు. కర్ర దేనికి అంటే గుర్తు. సో చూద్దాం ఈరోజు ఎన్ని చేపలు పడతాయో బకెట్తో. సో వెయిట్ అండ్ సీ. బకెట్లు తీయడానికి వెళ్తూ ఉన్నారండి. 2 బకెట్లు వేసారు కదా, ఆ 2 బకెట్లు కూడా తీయడానికి వెళ్తూ ఉన్నారు. చూడాలి ఎన్ని పడ్డాయో మాకు తెలీదు, కాకపోతే చూద్దాం. పడే ఉంటాయి, ఎందుకంటే ఫ్రెష్గా ఇప్పుడే పెట్టారు, ఫస్ట్ టైం కాబట్టి ఖచ్చితంగా చేపలు పడే అవకాశం అయితే ఉంది. చూద్దాం మరి ఏమవుతుందో తెలియదు. కానీ పడితే మాత్రం మంచి పడతాయండి, ఏదో 1-2 కాకుండా ఎక్కువే పడతాయి. ప్లాన్ బాగుంది, చక్కగా ఉంది. చక్కగా ఒక బకెట్ తీసుకొని దానికి ఒక గుడ్డ కట్టి పైన కన్నం చేసి దాంట్లో గోధుమ పిండి వేసి తీసుకెళ్ళి మధ్యలో పెట్టినప్పుడు ఆ చేపలు వెళ్ళి దాంట్లో పడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. చూడాలి. వెళ్ళారు ఇద్దరు, 2 బకెట్ల దగ్గరికి వెళ్ళారు. మరి ఎన్ని పడుతుందో మనకు తెలియదు. తీస్తూ ఉన్నారు 2 బకెట్లు కూడా. చూడండి 2 బకెట్లు కూడా వాళ్ళు తీయడం జరిగింది. ఏమైందో మనకు తెలియదు, పడ్డాయో లేదో. సో బకెట్లో ఉన్న నీళ్ళని చెయ్యి అడ్డు పెట్టి సో అందులో ఒక దాంట్లో అయితే లేవు, మనకు అర్థమైపోయింది సీను. మరి 2 దాంట్లో ఉన్నాయో లేదో మనకు తెలియదు. ఆ చివర ఉన్న దాంట్లో అయితే కుర్రోడి దగ్గర ఏం లేవు. మరి ఇక్కడ బ్లూ కలర్ బన్నీ వేసుకున్నోడి దగ్గర ఏమున్నాయంటే ఎక్కడ కూడా లేవు. సో ఈరోజు ఫ్లాప్.